బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో రేపు ఉదయం 10:30 తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని గతంలో సీఎం ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపు ఉదయం సచివాలయంలో జరగబోయే తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? సాదిక్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, సచివాలయంలో రేపు ఉదయం 10:30 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబంధించినట్టు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి, అక్కడ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే దానికి డిసైడ్ కావడం జరిగింది. సచివాలయంలో ప్రధాన ముఖద్వారం అంటే సింహద్వారంకు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో తెలంగాణ నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి. అందుకోసం దానికి సంబంధించిన భూమి పూజ చేయాలి. రేపు మంచి రోజు, శ్రావణ మాసం చివరి దశమి కావడంతో, మంచి రోజు కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. సో రేపు ఉదయం 10:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమి పూజ కార్యక్రమం చేయబోతున్నారు. డిసెంబర్ 9 కల్లా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 9వ తారీఖు రోజు ఊరూర వాడవాడల తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ తల్లి అన్నది ఆ తెలంగాణ సంబంధించిన తల్లి కాదు. ఎందుకంటే ఆ ఫ్యూడల్ భావజాలంతో నిర్మించబడినటువంటి ఆ తల్లి లేదు. సో అనేక త్యాగాల ద్వారా ఏర్పడిన తెలంగాణ తల్లుల రూపం ఉండే విధంగా దీని రూపకల్పన చేయాలని ఇప్పటికే ఆర్కిటెక్చర్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో భరతమాత ఏ తరహాలో ఉందో అదే తరహాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే సచివాలయంలో డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నారు. సో పెద్ద పీఠం పైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎట్లా ఉండాలన్న పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే దాని రూపశిల్పులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో పీఠం కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి విగ్రహానికి కావాల్సినటువంటి అన్ని కూడా తెలంగాణ తల్లి ఏదైతే అమరవీరుల తల్లులు కానీ లేకపోతే తెలంగాణ ప్రతి ఇంటికి అటాచ్మెంట్ ఉండే విధంగా ఈ విగ్రహాన్ని రూపకల్పన చేయాలని కూడా ఆ శిల్పులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సో సచివాలయంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9న ఇది కార్యక్రమం ఉండబోతుంది. అంతకంటే ముందుగా ఈ భూమి పూజ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కింద లోతు వరకు కూడా పునాది తీయాలి. పునాది పైన కూడా బేస్మెంట్ తదితరమైనటువంటి నిర్మాణం ఉంటుంది కనుక ఇది పూర్తి స్థాయిలో 100 ఏళ్ల పాటు నిలువెత్తుగా ఉండాలి. తెలంగాణ అనేక వీరుల త్యాగాల ద్వారా ఏర్పడినటువంటి ఈ భూమికి తెలంగాణ తల్లి అన్న విగ్రహం ఎంతో సముచితంగా ఉంటుందని తెలంగాణ సచివాలయంలో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రధాన గేటు ద్వారా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇప్పటికే పనులు ముమ్మరం చేస్తున్నారు. సంబంధించినటువంటి శిల్పులందరూ కూడా వివిధ మోడల్స్ చూపిస్తా ఉన్నారు. సో దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో రేపు మాత్రం భూమి పూజ కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత మాత్రం డిసెంబర్ 9వ తారీఖు రోజు మాత్రం తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో విధంగా అంటే మన జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎంత ముఖ్యమో డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన రోజు, అదే రోజు కూడా సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.